వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జోసా 2026 కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని అప్లికేషన్లో మెన్షన్ చేసి ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ అని మెన్షన్ చేసి మీకు సీట్ వచ్చిన తర్వాత కనుక మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే ఏమవుతుంది? మీ సీట్ క్యాన్సిల్ అవుతుందా? మీకు సీట్ ఇస్తారా? అసలు మిమ్మల్ని కౌన్సిలింగ్లో కంటిన్యూ చేస్తారా లేదా? ఈ విషయం చాలామంది తెలిసి తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో జూన్లో స్టార్ట్ అవుతుంది, అప్పుడు చూసుకుంటాంలే అన్నట్టుగా ఉంటారు. కంపల్సరీగా ప్రతి ఒక్క పాయింట్ పిన్ పాయింట్ లెవెల్లో మీకు తెలిస్తేనే కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి మీకు రావాల్సిన సీట్ మీకు వస్తుంది. ఇది మీకు ఇంటిమేషన్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, ముందు జాగ్రత్త అనుకోండి. చాలామంది కేర్లెస్గా ఉంటున్నారు. ఇది అసలే కరెక్ట్ కాదు. ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. సో అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్లో మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేసే టైంలో ప్రాసెస్ ఎలా ఉంటుంది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మీకు ర్యాంక్ కార్డ్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి సిఆర్ఎల్ ర్యాంక్ అంటే జనరల్ ర్యాంక్ ఇస్తారు. అలాగే మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఇస్తారు. ఓబీసీ స్టూడెంట్స్ ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఓబీసీ ర్యాంక్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు చాయిస్ ఫిల్లింగ్ అంటే మీరు ఏమేం కాలేజెస్ ఏ బ్రాంచెస్లో జాయిన్ అవుతారనేది చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్స్ అయితే ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను, చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు టైంకి రాలేదు, లేదు మీరు అప్లికేషన్లో ఈడబ్ల్యూఎస్ పెట్టారు కానీ ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ లేక మళ్ళీ ఇప్పుడు రాలేదు, ఓబీసీ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అనుకోండి, మీకు 2 టైప్స్గా మీ సిచ్యువేషన్ వెళ్తుంది. బిఫోర్ దట్ మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో కామెంట్లో పిన్ చేశాను. ఓన్లీ జోసా సీసీఎం కావాలంటే 3000 రూపీస్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావాలంటే గైడెన్స్ కోసం 6000 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. లేదు సార్ మా కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా అన్నీ మీరే చేసి పెట్టండి గైడెన్స్తో పాటు అంటే మీరు ప్రీమియర్ మెంటర్షిప్ జాయిన్ అవుతే మీకు కంప్లీట్ ప్రాసెస్ కూడా కౌన్సిలింగ్ సంబంధించి మేమే చేయడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరికి మెంటర్షిప్లో జాయిన్ అవుతే గైడెన్స్ అనేది ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడంతో పాటు మీ ర్యాంక్కి ఏ కాలేజ్ ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్ ఎలా చూజ్ చేసుకోవాలనేది డిసిషన్ మేకింగ్ క్రైటీరియా మీకు క్లియర్ కట్గా నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు ఏం చేయబోతారన్న దాన్ని బట్టి కూడా బ్రాంచ్ కాలేజ్ ఎలా చూజ్ చేసుకోవాలనేది, వెబ్ ఆప్షన్స్ లాజిక్స్ టెక్నిక్స్ చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి ఎటువంటి లాజిక్స్ యూజ్ చేయాలి, మీతో మీ ర్యాంక్తో సేమ్ కంపేర్ చేసినప్పుడు మిగిలిన స్టూడెంట్స్ కంటే మీరు బెస్ట్ సీట్ ఎలా తెచ్చుకోవాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి రౌండ్ తర్వాత డిసిషన్ మేకింగ్తో పాటు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీట్ కన్ఫర్మేషన్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ముందుగానే ఎలా జాగ్రత్త పడాలని చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇన్ టైంలో కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మీకు ప్రతిదీ గైడెన్స్, మీ డౌట్స్ క్లారిఫై చేయడం నేనే చేస్తాను. మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు అది క్లారిటీగా అర్థం కాకపోతే నేనే కాల్ చేసి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్ పేరెంట్తో నేను మాత్రమే మాట్లాడతాను, ఇంకా ఎవరు మీకు మాట్లాడరు, ఎవరు కూడా మీకు రిప్లై ఇవ్వరు. నేనే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్, ఎందుకంటే ఇది స్టూడెంట్ సీటు ఫ్యూచర్ కాబట్టి ప్రతి ఒక్కటి పిన్ పాయింట్ లెవెల్లో నేనే కంప్లీట్గా దీని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. సో ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన టైంలో ఇక్కడ స్టూడెంట్కి సీట్ అనేది సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని అయినా ఇవ్వచ్చు ప్రతి ఒక్కరికి. అది మీరు ఓన్లీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయినా కాదు, ఎస్సీ ఎస్టీ అయినా సరే మీరు ఒకవేళ చాయిస్ ఫిల్లింగ్ చేసినప్పుడు మీకు ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకునే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటే ఫస్ట్ సిఆర్ఎల్లోనే సీట్ ఇస్తారు, అంటే జనరల్ కేటగిరీలో కూడా ఇవ్వడానికి ఉంటుంది. లేదు రావట్లేదు అన్నప్పుడు మీ కేటగిరీ బేస్ చేసుకుని ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్లో సీట్ ఇస్తారు, ఓబీసీ అయితే ఓబీసీలో సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరిచ్చిన చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని ఎందులో మీకు సీటు ఛాన్స్ ఉంటే ఆ కేటగిరీలో ఇస్తారు. మీరు నాకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లేదు, నాకు ఈడబ్ల్యూఎస్ లేదు సార్ సిఆర్ఎల్లోనే సీట్ ఇవ్వండి అని చెప్పడం కుదరదు, చెప్పడానికి కూడా ఛాన్స్ ఉండదు, వాళ్ళు ఇవ్వరు. అది ఆటోమేటిక్ సిస్టమ్. అలా రావాలి అంటే మనకు ర్యాంక్ అయినా మంచి టాప్ ర్యాంక్ ఉండాలి, లేదా చాయిస్ ఫిల్లింగ్ అయినా మనకు సిఆర్ఎల్లో సీట్ వచ్చేలాగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడేమవుతుంది,
ఒకవేళ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ ఓబీసీ సర్టిఫికేట్ లేదు అనుకోండి, మీ సీట్ కనుక సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకునే ఫస్ట్ రౌండ్లో ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ సీట్ మీకే ఉంటుంది. మీరు నా దగ్గర ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ సర్టిఫికేట్ లేదని డిక్లరేషన్ ఉంటుంది ఫామ్ అనేది. ఈ డిక్లరేషన్ ఫాము ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్లేస్లో అప్లోడ్ చేస్తే ఈ ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు మీకు కన్ఫర్మ్ అవుతుంది. బట్ ఇది జరగాలి అంటే మీకు టాప్ ర్యాంక్ అయినా ఉండాలి, అంటే 500 1000 లోపు ర్యాంక్ అయినా ఉండాలి మీ దగ్గర. మ్యాక్సిమం 2000 సిఆర్ఎల్ అయితే, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 1000 లోపు 1500 లోపు మీ దగ్గర ర్యాంక్ ఉండాలి. అలా ర్యాంకు లేదు అనుకున్నప్పుడు, ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు మీరు ఫిల్ చేసే ఛాయిస్ ఫిల్లింగ్ అయినా సరే సిఆర్ఎల్లో ఉండేట్టుగా మీరు ఛాయిస్ ఫిల్లింగ్ చేయాలి. దీనికి చాలా వర్కౌట్ చేయాలి. అంత ఈజీగా సీటు సిఆర్ఎల్లో మనము మాన్యువల్గా మ్యాన్ టు మ్యాన్ మాట్లాడుకొని చెప్పడానికి ఉండదు. మనం చేసే ఛాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ బేస్ చేసుకొని మనకు సిఆర్ఎల్లో సీట్ రావాలి. అలా వచ్చినప్పుడు మీ సీట్ క్యాన్సిల్ కాకుండా ఉంటుంది. సెకండ్ రౌండ్ నుంచి కూడా మీకు సిఆర్ఎల్ఏ కంటిన్యూ అవుతుంది, అంటే జనరల్ కేటగిరీలోనే మీరు కంటిన్యూ అవుతారు. ఇన్ కేస్ మీరు ఛాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్లో కనుక మీ సీటు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనే వచ్చింది, లేదు ఓబీసీ కేటగిరీలోనే సీట్ వచ్చింది అంటే కనుక మీరు కంపల్సరీగా సర్టిఫికేట్ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అప్లోడ్ చేయాల్సిందే. లేదు సార్ మా దగ్గర ఓబీసీ ఈడబ్ల్యూఎస్ లేదు అంటే కనుక మీరు డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. సార్ మా దగ్గర ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ లేదు అంటే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు నిర్దాక్ష్యంగా క్యాన్సిల్ చేసేస్తారు. ఫస్ట్ రౌండ్లో మీ సీటు కోల్పోతారు. మళ్ళీ కౌన్సిలింగ్లో కంటిన్యూ అవుతారంటే ఎస్, సెకండ్ రౌండ్కి మీరు ఏదైతే ఛాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇచ్చారో ఆ ఆర్డరే కంటిన్యూ అవుతుంది. అది బేస్ చేసుకొని మళ్ళీ మీకు జనరల్ కేటగిరీలో మీకు సీట్ ఇస్తారు. అప్పుడేమవుతుంది, మీకు అదే ఫస్ట్ రౌండ్లోనే జనరల్ కేటగిరీలో సీట్ వచ్చి ఉంటే మిగిలిన స్టూడెంట్స్ ర్యాంక్స్తో పోల్చుకున్నప్పుడు మీకు బెటర్ సీట్ వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో సీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సెకండ్ రౌండ్లో జనరల్ కేటగిరీ బేస్ చేసుకొని సీట్ ఇవ్వాలంటే అందరూ వదిలేసిన సీటే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు కంప్లీట్గా లాస్ అవుతారు. అది మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మీ దగ్గర సర్టిఫికేట్ లేకుండా, కరెక్ట్గా ఛాయిస్ ఫిల్లింగ్ చేయకుండా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వచ్చి అది జనరల్ కేటగిరీలో సీట్ కనుక రాకుండా మీ కేటగిరీ, మీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీలో సీట్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా నిర్దాక్షిణ్యంగా మీరు ఎవరిని అడగడానికి కూడా లేకుండా సీట్ క్యాన్సిల్ చేసి మీకు సెకండ్ రౌండ్కి అలౌ చేస్తారు. సెకండ్ రౌండ్లో ఓన్లీ ఇంకా అక్కడి నుంచి జనరల్ కేటగిరీలో మీ సీటు కంటిన్యూ అవుతుంది. ఇది ప్రాసెస్. సో ఇంత రిస్క్ ఫేస్ చేయడం కంటే ముందు జాగ్రత్తగా సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళు రెడీ చేసుకోండి. అది ఎలా అయినా సరే తీసుకోవడానికి చూడండి. లేదు అంటే కనుక అట్లీస్ట్ కౌన్సిలింగ్ జరిగే టైంలో మీ సీటు సిఆర్ఎల్ కేటగిరీలో అంటే జనరల్ కేటగిరీలో వచ్చేలాగానే మీ ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకునేలాగా ఉండండి. ఇది అంత ఈజీ టాస్క్ కాదు. మీరు నార్మల్గా చేసే ఛాయిస్ ఫిల్లింగ్కి డబుల్ టైమ్స్ దీన్ని అనాలిసిస్ చేసుకొని మీరు ఛాయిస్ ఫిల్లింగ్ చేస్తేనే జనరల్ కేటగిరీలో సీట్ రావడానికి ఉంటుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్. థ్యాంక్ యూ.